హలో గైస్, వెల్కమ్ టు విహారీ ద ట్రావెలర్ ఛానల్. ఈరోజు మనం ఉత్తరాంధ్ర డైరీస్ అనుకున్నాం కదా. ఉత్తరాంధ్ర డైరీస్లో భాగంగా డే 1 మనం ఇప్పుడు పాతపట్నంలో ఉన్నాం. పాతపట్నం అనేది మనకు ఆల్మోస్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ టూర్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో దీని తర్వాత ఇంకా పాతపట్నం దాటితే ఒరిస్సా. ఇప్పుడు ఈ పాతపట్నం తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఆ పాతపట్నంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ నుంచి తర్వాత ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ చూసి ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ చూసేద్దాం. చూసి అక్కడ నుంచి హిరంమండలం నుంచి కొత్తూరు, ఈ మొత్తం ఈ 3 ప్లేసెస్ని ఈ 2 డేస్లో కవర్ చేయబోతున్నాను. ఈ 2 డేస్లో మొత్తం ఆల్మోస్ట్ ఇంకా పాతపట్నం కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కవర్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, ఇప్పుడు మనం పాతపట్నం అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. పాతపట్నం అంటేనే నీలమందుర్గ అమ్మవారు గుడి పాతపట్నంలో ఉంది. అంత ఫేమస్ అనమాట. ఇక్కడ మన పాతపట్నం సరౌండింగ్స్లో కానీ, టెక్కల్లో కానీ, పలాస్లో కానీ, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, మన వైజాగ్, ఈ 3 జిల్లాల్లో మామూలు ఫేమస్ కాదు. ఒక పైడితల్లి అమ్మవారు గుడి తర్వాత అంత ఎక్కువ ఫేమస్ మన నీలమందుర్గ అమ్మవారే. అంతేకాదు ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం అని కూడా వీటిని పిలుస్తారు. అంత ఫేమస్ టెంపుల్. ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ 5 to 10 lakhs పీపుల్ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. కానీ ఏంటంటే బేసిక్గా చాలా అండర్ రేటెడ్. ఎందుకంటే అది మీకు తర్వాత లాగ్లో చెప్తాను ఎందుకు ఇంత అండర్ రేటెడ్ అనేది. ఎందుకంటే పాతపట్నం చాలా ఇది ఆల్మోస్ట్ లాస్ట్ అనమాట. ఇంక ఈ ఊరు దాటితే మనకి కంప్లీట్ ఒరిస్సా. కాబట్టి ఈ ఊరు బేసిక్గా చాలామంది రారు. ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి చాలామంది స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ మామూలు టెంపుల్ కాదు. ఒకవేళ ఈ అమ్మవారి విశిష్టత కానీ, ఈ అమ్మవారి ఇంపార్టెన్స్ కానీ తెలిసిన వాళ్ళు మాత్రం అసలు ఖచ్చితంగా ప్రతి ఇయర్లీ వన్స్ అయినా ఇక్కడికి రావాలని అనుకుంటారు. అంతేకాదు ఇక్కడ ఇప్పుడు నాకు కూడా సరిగ్గా ఇక్కడ హిస్టరీ ఏంటి, ఇక్కడ అసలు అమ్మవారు ఎలా ఉద్భవించింది, అమ్మవారు ఇక్కడికి ఎలా అసలు ఇంత ఫేమస్ ఎలా అయింది, ఇక్కడ ఫెస్టివల్స్ అంటే కొన్ని తెలుసు. ప్రతి జూలైలోని ఆషాఢ మాసంలో ప్రతి జూలై వస్తుంది ఆషాఢ మాసంలో ఆల్మోస్ట్ ఒక 2-3 days భారీ పండుగ జరుగుతుంది అనమాట. దాన్ని ఘటాలు అంటారు. బేసిక్గా ఎలా అంటే తెలంగాణలో బోనాలు అనేవి ఎలా ఉంటాయో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఘటాలు అనేవి ఎలా ఉంటాయి అనమాట. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఘటాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి గ్రామ దేవతని చల్లబరచడం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇలాంటివి చాలా చూసుంటారు. ప్రతి గ్రామ దేవతని చల్లబరచడానికి అమ్మవారి పండుగలు చేస్తారనమాట. అదే అమ్మవారి పండుగల్లో ఇది కూడా ఒకటి. ఇలా ఘటాలు ఎత్తి ఇలా చేస్తుంటారు. ఇది ప్రతి జూలై లాస్ట్ వీక్ 3rd week or 4th weekలో అవుతుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి 7 yearsకి ఇక్కడ ఒక గ్రామోత్సవాలు అంటారు అనమాట. అసలు మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ 7 to 10 days అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆల్మోస్ట్ ఓన్లీ ఆ పర్టికులర్ 10 daysలోనే నియర్లీ ఒక 4 to 5 lakhs పీపుల్ వస్తారంట. అంతేకాదు సెలబ్రిటీలు వీళ్ళు అసలు మామూలు రారనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి గురించి, ఈ గుడి యొక్క చరిత్ర గురించి మీరు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, గూగుల్లో కానీ ఎందులో వెతికినా మీకు దొరకదు. కానీ ఆ గుడి గురించి ఏంటి, ఆ ఇంపార్టెన్స్ ఏంటి, గుడి ఎలా స్టార్ట్ అయ్యింది, దాని గురించి A to Z డీటెయిల్స్ మనం పంతులు గారిని అడిగే ప్రయత్నం చేసాం. పంతులు గారు కూడా ఓకే అన్నారు. మనం ఇంకో ఒక 10 to 15 minutesలో పంతులు గారు కూడా రాబోతున్నారు. వచ్చి మనకి మొత్తం అన్నీ క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఇక్కడతో ఫినిష్ చేసి ఇక్కడ నుంచి నీలకంఠేశ్వర స్వామి గుడికి వెళ్దాం. అక్కడ ఆ విషయాలు ఏంటి, అక్కడ ఇంకా చాలా బాగుంటుంది అంట గుడి కూడా. నేను వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 10 to 11 years అవుతుంది వెళ్ళి ఆ గుడికి. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళబోతున్నాను. వెళ్ళి అక్కడ కూడా ఏంటి ఇంపార్టెన్స్ అనేది క్లియర్ కట్గా చూపిస్తాను. సుమారుగా ఈ అమ్మవారు వెలిసి 400 సంవత్సరాల పైన అయింది. అప్పుడు ఈ స్థానం అంతా కూడాను, ఈ ప్రదేశం పర్లాకిమిడి గజపతి మహారాజుల యొక్క పరిపాలనలో ఉండేది. చుట్టూ కూడాను
మామిడి తోటలు, ఈ మధ్య స్థానంలోన పంట పొలాలు ఉండేవి. ఒకనాడు రైతు ఈ యొక్క పొలంలో దున్నుతుండగా నాగలి యొక్క కొనకి అమ్మవారు తగిలిందని, ఆ స్థానంలోన ఎడ్లు ఆగిపోయేవని, అప్పుడు ఆ రైతు అక్కడనే నాగలిని విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోగా ఆ రాత్రి అమ్మవారు కలలో కనబడి తన పేరు శ్రీ నీలమణి దుర్గనని, తను ఎక్కడైతే ఎడ్లు ఆగాయో ఆ స్థానంలో విలసి ఉన్నానని ఆయనకి కలలో చెప్పగా, ఆ తెల్లవారి గ్రామస్తులంతా కూడాను ఈ స్థానానికి వచ్చి శోధించగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థానంలోన అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ యొక్క విగ్రహాన్ని స్థానిక పర్లాకిముడి చిత్రకారుల చేత ఈ యొక్క చిత్రవర్ణం అంటే రంగులు వేయించడం జరిగింది. సుమారుగా విలసి ఇది 400 సంవత్సరాల పైన అయింది. అప్పటి నుంచి కూడాను ఈ అమ్మవారిని పాతపట్నం అమ్మవారని, శ్రీ నీలమణి దుర్గ అమ్మవారని, పాతపట్నం తల్లి అని అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో, ఇటు ఒరిస్సా, అటు ఆంధ్ర అన్ని గ్రామాల్లో కూడాను ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాలు, దేవాలయాలు కూడాను నిర్మించబడ్డాయి. వీటిని గ్రామ దేవతగా ప్రతి ఒక్క గ్రామస్తులు కూడాను కొలుచుకుంటారు. వీటిని ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవంగా భావించి మరి అటు ఒరిస్సా నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని యొక్క ఏరియాల నుంచి కూడాను వాహన పూజలకి ఇక్కడికి వస్తుంటారు. ఈ యొక్క అమ్మవారు పిలిస్తే పలికే తల్లిని, కోరిన కోరికలు నెరవేర్చేటటువంటిదని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడాను 3 ఉత్సవాలు జరుపుతుంటారు. ఒకటి వార్షికోత్సవం అని చెప్పేసి వైశాఖ మాసంలోన శుద్ధ విద్య నుంచి దశమి వరకును 9 రోజుల పాటు కూడాను వార్షికోత్సవాలు, తర్వాతన ఆవేటి వారోత్సవాలు అని చెప్పేసి ఆషాఢ మాసంలో పౌర్ణమి పోయిన మంగళవారం నాడు ఒకరోజు పండగ. ఈ పండగని గ్రామస్తులందరూ కూడాను కొన్ని వేల ఘటాలతో వచ్చి అమ్మవారికి మురాట నీళ్ళు అర్పించుకొని ఘటాలు నిమజ్జనం చేస్తుంటారు. ఈ యొక్క ఉత్సవం అనేది ఒకరోజే జరుగుతుంది. తరువాత వచ్చేటటువంటి దేవీ నవరాత్రులు అంటే దసరా పూజ, ఈ 10 రోజులు కూడాను అమ్మవారికి విశేష అర్చనలు, వాహన పూజలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 3 ఉత్సవాలు ఈ అమ్మవారికి జరుగుతుంటాయి. కాలక్రమంలోన అనేక మంది భక్తులు ఈ అమ్మవారి గుడిని పునర్నిర్మించి అభివృద్ధి పదంలో ఈ రోజుకి ఈ విధంగా ఉన్నదంటే చాలామంది భక్తులు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాలతో ఈ యొక్క దేవాలయం అనేది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ దేవాదాయ శాఖ వారు కూడాను వారి వారి యొక్క విధి విధానాలుగా అమ్మవారి యొక్క ఆలయ అభివృద్ధి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ అమ్మవారిని ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవంగా అందరూ కూడాను కొలుచుకుంటున్నారు.
పాతపట్నం ఊరు నుంచి 1 కిలోమీటర్ దూరంలో మహేంద్రతనయ నది అవతల మనకు ఒక అద్భుతమైన గుడి ఉంది. ఆ గుడి పేరు నీలకంఠేశ్వర స్వామి గుడి. ఆ గుడికి నీలకంఠేశ్వర స్వామి గుడి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన జూలై నెల నుంచి జనవరి నెల వరకు నీళ్ళలోనే ఉంటారు. అంటే వంశధార నది, అదే ఇప్పుడు మహేంద్రతనయ నది ఉంది కదా, మహేంద్రతనయ వంశధారలో ఇక్కడ కలవబోతుంది. ఇక్కడ కలిసేటప్పుడు ఆ నది, ఆ నీళ్లు గుండా ఆ స్వామివారు అక్కడే ఉన్నారనమాట. ఆ నీళ్ళు గుండా ఆ నీళ్ళు స్వామివారి పైనుంచి వెళ్తుంటాయి. అందుకనే అంటే నీలకంఠేశ్వర స్వామి గుడి అని పేరు పెట్టారంట. అంతేకాదు ఇక్కడ కోట్లింగాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉంది. పాతపట్నంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మరేం ఉండదు. ఇది ఒక ఊరికి అవతల ఒక ఆల్మోస్ట్ చాలా అవతల ఉంది. ఇక్కడ నుంచి మనకి చాలా వ్యూస్ కూడా బాగుంటాయి. ఒకసారి మరి దేవుడిని దర్శించుకుందామా? దేవుడిని దర్శించుకొని ఇక్కడ దీని తాలూకా ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు మంచి ఏ ఫెస్టివల్స్కి బాగా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామం శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం పాతపట్నం. అక్కడ మేము ఆలయ అర్చకులమండి. ఇది చాలా విశిష్టమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం. 1674 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గంగ వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఆలయం అనేది నిర్మాణం జరిగింది. అతి పురాతనమైనటువంటి ఆలయం. అలాగే కృష్ణచంద్ర గజపతి మహారాజు గారి ఆధ్వర్యంలో ఆలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 6 మాసాలు నీటిలో పరమశివుడు ఉండడం ఇక్కడ విశేషం. జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు కూడా ఇక్కడ స్వామివారు నీటిలో ఉండి పూజలు అందుకుంటారు. ఇది ఇక్కడ విశేషం. అలాగే చాలామంది భక్తులు ఈ యొక్క వింతని చూడటానికి ఒడిశా, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి విశేషంగా వచ్చి స్వామివారిని దర్శిస్తుంటారు. అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణంలో 5 పంచలింగాలు, అలాగే అమ్మవారు వారాహి దుర్గ అమ్మవారు ఇక్కడ అమ్మవారి దర్శనం ఇస్తుంది భక్తులకి. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే జ్యేష్ఠ శుద్ధ పంచమి అనగా శీతల షష్ఠి సమయంలో స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం జరపబడ్డం. అలాగే కార్తీక ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం 3వ సోమవారం అన్న సమారాధన సుమారుగా ఒక 10,000 నుంచి 20,000 మంది మధ్య భక్తులకి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ మహేంద్రతనయ నది ఒడ్డున ఉండడం చాలా విశేషం. ఆ నదిలో భక్తులు స్నానం ఆచరించుకొని ఆ నది నీళ్ళని తీసుకొచ్చి స్వామివారికి ఎక్కువగా అభిషేకం చేస్తుంటారు. అదేవిధంగా ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఈ నదిలో విభూది పంట విశేషంగా పండుతుంది. అది కూడా మన ప్రలాగ్యం సరిహద్దు ప్రాంతమైనటువంటి మహారాజు గారు ఉన్నటువంటి అంతఃపురం బృందావన ప్యాలెస్ నుంచి మన నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం వారి యొక్క మధ్యలో ఈ యొక్క విభూతి పంట అనేది పండడం జరుగుతుంది. భక్తులు ఆ విభూతిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. అదే బొట్టుగా కూడా
స్వీకరిస్తూ ఉంటారండి. ఈ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఆయువారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు తప్పకుండా కలుగుతాయనేటువంటి విశ్వాసంతో చాలామంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఆ స్వామివారి యొక్క అనునిత్యం కూడా కరుణా కృపా కటాక్ష వీక్షణాలని పొందుతూ ఉంటారు. చూశారు కదా నీలకంఠేశ్వర స్వామి గుడి. మొత్తం పాతపట్నంకి సంబంధించి వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అనమాట అది. అంతేకాదు ఆల్మోస్ట్ ఆయన చాలా చెప్పింది తక్కువ, ఒక 10,000 కాదు, దగ్గర దగ్గర ఒక 30,000-40,000 మంది ప్రతి శివరాత్రి రోజు 1,00,000 మంది పైకి దర్శించుకుంటారు. అంత చాలా ఫేమస్ గుడి. శ్రీకాకుళంలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఆఫ్టర్ శ్రీకాకుళం శ్రీముఖలింగం తర్వాత అంత ఫేమస్ శివుడి టెంపుల్ అయితే ఇదే. కానీ ఎక్కువ జనాలు రాకపోవడానికి కారణం ఏంటంటే పాతపట్నం చివరూరు, మళ్ళీ పాతపట్నం వస్తే ఇక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండవు. అది చూసుకొని రారు తప్పితే రావాలంటే మాత్రం ఎక్సలెంట్ ఊరు. మీరు చూసే ఉంటారు లొకేషన్స్ కానీ నేచర్ కానీ. నేను ఇప్పుడు వీడియోలో పెట్టే షార్ట్స్ అసలు మామూలు లేవు. ఇక్కడ చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నదైతే మహేంద్ర తానియా బ్రిడ్జ్ పైన. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటి ఇంకొంచెం దూరం వెళ్తే ఇంక ఒరిస్సానే. ఇదిగోండి ఇప్పుడు చూసారా, అక్కడ చూపిస్తాను. అటువైపు ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా, నా వెనక ఇంకొంచెం ఆల్మోస్ట్ ఒక 100 to 200 మీటర్స్ వెళ్తే ఇంక ఒరిస్సానే. ఇది ఆల్మోస్ట్ ఇంకా బార్డర్ బ్రిడ్జ్ అంటారనమాట దీన్ని. పాతపట్నంలో వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రిడ్జ్ ఇది. మనకి గుణపూరున్న నౌపడ లైన్కి సంబంధించిన బ్రిడ్జ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 150-160 ఇయర్స్ అవుతుంది ఈ బ్రిడ్జ్ కట్టి. అయినా సరే మొన్న ఒక రీసెంట్లీ ఒక 15 to 20 ఇయర్స్ బ్యాక్ అంట బ్రిడ్జ్ కొంచెం షేక్ ఇవ్వడం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏమో దానికి సపరేట్గా ఫండ్స్ కేటాయించి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టించింది. అదిరిపోయింది లొకేషన్ మాత్రం. కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది, అస్సలు ఉండలేకపోతున్నాను. లాక్ కూడా చేయలేకపోతే. అంతేకాదు రేపు ఇంకొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే ట్రైబల్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా కవర్ చేయొచ్చు పాతపట్నంలో. కానీ పాతపట్నంలో కవర్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ తక్కువ, ప్లస్ ఆల్మోస్ట్ అందరూ సివిలైజ్డ్ పర్సన్స్ ఉంటారనమాట. కాబట్టి అసలు బేసిక్గా పాతపట్నం అంటేనే విద్యలు ఇల్లు అంటారు. బేసిక్గా శ్రీకాకుళం జిల్లాలో ద బెస్ట్ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి, పాతపట్నంలోనే. చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటారు కూడా ఇక్కడ. అందుకని అప్పట్లో పల్లెటూరుగా ఉండే ఊరు ఇప్పుడు మొత్తం సివిలైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సీతంపేట, కొత్తూరు అక్కడికి వెళ్ళి అక్కడ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, అక్కడ ట్రైబల్ లైఫ్ స్టైల్స్, ట్రైబల్ హిస్టరీస్, ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్, అక్కడ చూడాల్సిన వాటర్ ఫాల్స్, అక్కడ చూడాల్సిన టెంపుల్స్, ఇలా మొత్తం అన్నీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ చేసేద్దాం. రేపు అంటే ఇది ఆల్మోస్ట్ ఇది Jan 5th వస్తుంది ఈ వీడియో. అది Jan 7th or 8th ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అది పెట్టేద్దాం. చూసారు కదా పాతపట్నంలో ఉన్న, అంటే నేను ఇంకా చాలా కవర్ చేయాలనుకున్నాను కానీ మనకి టైం చాలట్లేదు. ఆల్మోస్ట్ నీలకంఠేశ్వర స్వామి గుడి దగ్గర ఒక గంట పైన అయిపోయింది. నీలకంఠేశ్వర స్వామి గుడి దగ్గర 1 గంట అయింది. మళ్ళీ పాతపట్నం గుడి దగ్గర అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఒక 3-4 గంటలు అయిపోయింది. సో ఇంకా ఈ రోజుకి ఇక్కడితో ఫినిష్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మనం వెళ్ళే వ్లాగ్ కూడా నేను ఏంటో ఇంకా డిసైడ్ చేయలేదు. బేసిక్గా ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్తాను. మ్యాక్సిమం ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు మ్యాక్సిమం కొత్తూరు కానీ, లేకపోతే హిరమండలం, కొత్తూరు కానీ, లేకపోతే ఇంకా శ్రీకాకుళం వైపు ఎక్కడ వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ గుడికి రండి చక్కగా. ఎప్పుడైనా అందరూ శ్రీకాకుళం వచ్చేటప్పుడు అందరూ శ్రీముఖలింగంతో పాటు ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి 65 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా శ్రీకాకుళం నుంచి 65 కిలోమీటర్స్, మన శ్రీముఖలింగం నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. మీరు శ్రీకాకుళం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మార్నింగ్ రండి, వచ్చిన వెంటనే అమ్మవారి గుడి దగ్గర దిగిపోయి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక ఆటో మీద ఒక 50 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ 50 to 100 రూపీస్లోని మనం
నీలకంఠేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు వీలుంటే అక్కడి నుంచి జోగీశ్వరుడు కొండ అనేసి ఒకటి ఉంటుంది. అది కొంచెం ఎక్కాల్సిన కొండ. నేను ఇప్పుడు చేయకపోవడానికి మెయిన్ రీజన్ టైం కన్స్ట్రైంట్. టైం స్పేస్ కూడా నాకు సరిగ్గా కుదరట్లేదు. సో నేను ప్రజెంట్గా చేయట్లేదు. కానీ ఖచ్చితంగా మీకు దాని తాలూకా ఇదైతే నేను ఏదో ఒకరోజు నేను చేస్తాను. దానికోసం ఒక సపరేట్ లాగ్ చేస్తాను. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ మనకి తినేస్తుంది. సో నేను దానికి ఒక సపరేట్ లాగ్ చేస్తాను. నా షెడ్యూల్ కొంచెం పెద్ద షెడ్యూల్. ఆల్మోస్ట్ ఒక 20 to 30 టౌన్స్ కవర్ చేస్తాను. అంటే 16 అనుకున్నాను, కానీ మొత్తం కలిపితే 20 to 30 వస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 45 to 50 విలేజెస్ ఉన్నాయి. ఆ 50 విలేజెస్ కూడా కవర్ చేయాలి. ఇంకా ట్రైబల్ లైఫ్ స్టైలు, ట్రైబల్ ఇవన్నీ కవర్ చేయాలి. చాలా ఉన్నాయి. అసలు ప్లాన్ అయితే ఇంకా అటు ఇటు మారుస్తూనే ఉన్నాను. కానీ ఐ ట్రై టు గివ్ మై లెవెల్ బెస్ట్ ఇన్ ద కంటెంట్. బేసిక్గా ఇంకోటి ఏంటంటే చెప్తున్నాను, పంతులు గారి దగ్గర నుంచి కూడా కంటెంట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ టు షేర్ ద నాలెడ్జ్, టు గివ్ అప్. అంటే ఏంటంటే ఒక హిస్టరీ అనేది ఏంటనేది మీకు కూడా తెలియాలని, మీకు కూడా ఒక ప్లేస్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుందని. అంతే తప్పితే వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, చక్కగా ఆ ప్లేస్ వచ్చామా ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, ఎంజాయ్ చేస్తూ ఆ ప్లేస్ ఒక హిస్టరీ ఏంటి, ఆ దగ్గరలో ఉన్న ఏటేటి ఉన్నాయి అన్నీ మొత్తం వాటి కోసమని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది. అండ్ ఇన్ కేస్ అటు ఇటు ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు పర్సనల్గా డిఎం చేయొచ్చు. నా కింద నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అందులో నాకు డిఎం చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఐ విల్ రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ అండ్ ఐ విల్ రిప్లై టు దోస్. అండ్ ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ఇన్పుట్స్ ఇవ్వండి, మీ సజెషన్స్ ఇవ్వండి. ఇంకా నేను ఎలా బెటర్గా చేయాలో నేను ఆలోచించుకుంటాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది ఇంకా నేను కూడా సరిగ్గా ఒక ప్లాన్ లేదు. బట్ అది ప్లాన్ చేసుకున్న దాని మీద ఒక 3 to 4 minutes వీడియో ఒకటి చేస్తాను. మైట్ బీ అది ఒక జాన్ 8th or 9th లోపల రావచ్చు. అది కూడా మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ మీకు ఒక్క పాతపట్నంలోనే రఫ్గా బడ్జెట్ వేసుకుంటే పాతపట్నంలో ఉండడానికి చక్కని ఫెసిలిటీస్ లేవు. ఇన్ కేస్ మీరు వెళ్ళాలంటే మళ్ళీ పర్లాకిండి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 kilometers అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యాపీగా అక్కడ ఉండిపోవచ్చు. చక్కగా మార్నింగ్ వస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకొని, అక్కడ దర్శనం చేసుకొని జోగేశ్వర కొండకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి అటు పర్లాకిండి వెళ్ళిపోయి అక్కడ కోట ఉంటుంది. ఆ కోట చూసేసి, అంటే అదే గజపతి రాజుల కోట, అక్కడ ఆ కోట చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. అంత కోట చూడాల్సినంత కూడా ఏం లేదు బేసిక్గా. నేను కూడా ఏదో ఒకరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు. 2 hours జర్నీ. ఇన్ కేస్ మీకు శ్రీకాకుళం వెళ్ళకూడదు అంటే ఇక్కడ నుంచి పాతపట్నం నుంచి 30 kilometers వెళ్తే టెక్కల్ నుంచి మీకు డైరెక్ట్ ఒక 10 kilometers బీచ్ ఉంటుంది, భావనపాడు బీచ్. అక్కడికి వెళ్ళి ఈవినింగ్ పూట ఫుల్ ఎంజాయ్ చేసి ఈవినింగ్ అటు నుంచి అటు మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు. శ్రీకాకుళంలో మళ్ళీ సేమ్ మంచి స్టేస్ ఉంటాయి. నేను స్టేస్ గురించి, ఫుడ్ గురించి మీరు ఏం కాబరపడద్దు. ఎవ్రీథింగ్ ఐ విల్ కవర్ ఇన్ ద మీన్ టైంలో అన్నీ కవర్ చేస్తాను. పాతపట్నంలో ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్, అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు. మంచి హోటల్స్ ఉన్నాయి. బేసిక్గా మంచి హోటల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. చక్కగా రండి, చక్కగా ఎంజాయ్ చేయండి, చక్కగా దేవుడి దర్శనం చేయండి, దేవుడి ఆశీర్వాదం తీసుకోండి. అండ్ ఐ హోప్ యూ లవ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఇంకా మంచి కంటెంట్ ఇస్తానని నేను కోరుకుంటున్నాను. జై హింద్.